హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెస్టిగేషన్ గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సెంట్రల్ యూనివర్సిటీలో 10 మంది విద్యార్థులు రెస్టికేట్ చేశారు. మెస్ దగ్గర గొడవ. మెస్ దగ్గర గొడవలో రెస్టికేట్ చేస్తే ఇక్కడ ఉన్నాయి 4-5 యూనివర్సిటీలు ఉన్నాయి హైదరాబాద్. అందరు కాకపోయినా కానీ దళితులు దాన్ని ప్రతిఘటించినా కానీ సెంట్రల్ యూనివర్సిటీ అట్లా ఉండేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం లొంగొచ్చి వాళ్ళు మళ్ళీ రెస్టికేషన్ ఎత్తేసేది. పెద్ద ఉద్యమం నడిపారు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల వారికి. ఇంకా యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చారు. మేము కుల నిర్మూలన పోరాట సమితి ఇంకా కొన్ని 4-5 సంఘాలు కలిపి పిలుపునిచ్చారు. చూస్తే విద్యార్థుల స్పందన కనిపించట్లేదు. జనం లేరు, మళ్ళీ మూమెంట్ ఫెయిల్ అయిద్దేమో, మళ్ళీ పిలుపునిచ్చాం కదా అని చెప్పి మహబూబ్ నగర్ నుంచి, నెల్లూరు, గుంటూరు నుంచి జనం తీసుకొచ్చి మేము 300 మంది. 300 మంది ఒక్కరు కూడా చదువుకున్నాడు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఏం తెలియదు, ఇంగ్లీష్ అంటే ఏం తెలియదు, రెస్టికేషన్ అంటే ఏందో తెలియదు. వచ్చి మొత్తం గేట్కి అడ్డంగా నిలబడి ఏమని స్లోగన్స్ ఇస్తారంటే, మా బిడ్డలు నోరు కొడతారా, మా బిడ్డలు చదువులు తీసేస్తారా, మీ బిడ్డలు చదువుకోవాలన్నా మా బిడ్డలు చదువు లేకుండా ఉండాలని చెప్పి స్లోగన్స్ ఇచ్చారు. విషాదం ఏమంటే విద్యార్థులు కదా స్పందించాలా. చదువు లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, సామాజిక పరిస్థితి అర్థం కానివాళ్ళు వాళ్ళు వచ్చి మా బిడ్డలను చదువులు లేకుండా తీసేసావా అని అడిగే పరిస్థితి ఉంది. చూసావా, ఇది విషాదం. యూనివర్సిటీ పిల్లలు, ఈ విద్యార్థులు మొత్తం ఉద్యమాలు నడిపి ఒకప్పుడు ఆర్ఎస్యు, పీడిఎస్యు ఇవన్నీ కలిపి మొత్తం రిజర్వేషన్ మూవ్మెంట్ అయితే మరి మండల కమిషన్కి వ్యతిరేకంగా అనుకూలంగా జరిగిన ఉద్యమాల్లో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు మొత్తం దేశాన్ని స్తంభింపజేశారు. అంత బలంగా ఉద్యమం జరిగి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమం బలంగా నడిచింది. ఇంకా అనేకమైన ఉద్యమాలు నడిచి విద్యార్థులు నడిపిన హైదరాబాద్ 10 మంది విద్యార్థుల్ని రెస్టికేట్ చేస్తే, సస్పెన్షన్ కాదు, రెస్టికేట్ చేస్తే ఈ స్పందన కరువు అయితే వాడు కూలోడు వచ్చి మాట్లాడాలని పరిస్థితి. దీని గురించి విద్యార్థులకు ఆలోచించాలని ఆ పాయింట్ని కొద్దిగా ఎలాబరేట్ చేయన్నా.